హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు నక్లెస్ రోడ్ లో జరుగుతున్నటువంటి మహాబలజ సమ్మేళనంలో మనం ఉన్నాం. మనతో పాటు గెస్ట్ ఉన్నారు. హాయ్ సార్. ఆ, ఆ, నా పేరు డాక్టర్ ముప్పిడి మదన్ బాబు. ఐ కేమ్ ఫ్రమ్ కరీంనగర్ నుంచి వచ్చాను. ముఖ్యంగా నా దృష్టిలో కమ్యూనిటీ అనేది ఒక కల్చర్. కమ్యూనిటీ వల్ల మన మనుగడకు ఒక సార్థకం ఏర్పడుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ సమావేశ నిర్వాహకులకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే కమ్యూనిటీ అనేది ఐక్యంగా ఉంటే చాలా సాధించుకోవచ్చు. అందుకోసమే ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడు కూడా పెడుతుంటే కూడా మనకు ఒక పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు రెగ్యులర్గా కూడా పెడుతుంటే ఒక చైతన్యం వచ్చేసి మన హక్కుల కోసం మనం పోట్లాడొచ్చు, హక్కులు సాధించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఇదే సేమ్ కులంలో ఇన్ని ఉపకులాలు ఉండటం వలన కొన్ని ప్లేస్లలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే ఈ కొన్ని ప్రాంతాల వారిగా విడిపోయిన తర్వాత కొంచెం దూరం ఏర్పడింది. ఇవన్నీ ఇట్లాంటి మీటింగ్స్ అని కూడా ఆ దూరాన్ని దగ్గర చేస్తాయని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్లాంటివి వాటి వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఐ మీన్ డౌన్ ఉన్న వాళ్ళకి ఎదుగుతారు. కానీ మీరు 10 years సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది 10th year సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తున్నారు? నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను అటెండ్ కావడం. ఒక మిత్రుడు నాకు ఇన్విటేషన్ పంపడం వల్ల నేను రావడం జరిగింది. ఇలాంటి మీటింగ్ నేను అటెండ్ కావడం చాలా అంటే అరుదు. అంటే చాలా అంటే ఒక టెక్నికల్గా కూడా ఏది చూసినా కూడా నిర్వాహకులు చాలా అద్భుతంగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి నా థ్యాంక్స్.